హలో అండి అందరికీ వెల్కమ్ టు లలిత వరల్డ్. మీ పిల్లల కోసం హెల్తీగా ఏమైనా స్వీట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ నువ్వుల పట్టి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా పక్కా కొలతలతో చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మన స్కిన్కి కానీ హెయిర్ గ్రోత్కి కానీ చాలా యూజ్ అవుతుంది. ఈ నువ్వుల పట్టి పిల్లలకి రోజు ఒకటి తినిపించినట్లయితే వాళ్ళలో గ్రోత్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు నువ్వులు తీసుకుని లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం రంగు మారి చిటపటలాడేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా వేగాక వేరొక ప్లేట్లో వేసి చల్లారించుకోవాలి. బాగా చల్లారనివ్వాలి. కొంచెం వేడిగా ఉన్న పొడి సరిగ్గా అవ్వదు, అందుకని బాగా చల్లారించుకోవాలి. నువ్వులు చల్లారాక ఒక స్పూన్ నువ్వులు తీసి మిగతావి మిక్సీ పెట్టుకోవాలి. చల్లారితే ఈ విధంగా చక్కగా పొడి అయిపోతుంది. ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకొని అందులో బెల్లం వేసుకోవాలి. ఒక కప్పు నువ్వులకి 1/4 కప్పు వరకు బెల్లం పడుతుంది. ఇలా వేసుకుంటే పట్టి కరెక్ట్గా వస్తుంది. 1/4 కప్పు బెల్లం వేసి కరిగించుకోవాలి. ఇందులో నీళ్లు వేయనవసరం లేదు. బెల్లం కరిగి పాకం రావాలి. ఇలా నీటిలో వేసి చూస్తే పాకం దగ్గర పడి బాల్లా అవ్వాలి. కానీ గట్టిగా అయితే ఉండకూడదు, సాఫ్ట్గా ఉండాలి. నీళ్లు వేయలేదు కాబట్టి పాకం చాలా త్వరగా వచ్చేస్తుంది. ఇలా పాకం వచ్చాక నువ్వుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా అంతా కలిసాక ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవడం వలన కలుపుతున్నప్పుడు నువ్వుల పాకం కడాయి నుంచి సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి. నువ్వుల పాకం కడాయి నుంచి ఈ విధంగా సపరేట్ అయిపోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో నెయ్యి వేసుకొని ప్లేట్ అంతటికి నెయ్యిని అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసుకుని ఏదైనా గ్లాస్కి కానీ గిన్నెకి కానీ కొంచెం నెయ్యి రాసి పాకం అంతటిని ప్లేట్లో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్నాక పైన తీసి పెట్టుకున్న నువ్వులు వేసి మళ్ళీ ఒకసారి గిన్నెతో ఒత్తుకుని కొంచెం చల్లారనివ్వాలి. కొంచెం చల్లారాక ఏ షేప్లో కావాలంటే అలా లైన్స్ పెట్టుకుంటే ఈజీగా ముక్కలు విరుగుతాయి. లైన్స్ పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారాక దానికదే ప్లేట్ నుంచి వచ్చేస్తుంది. తీసేసుకుని ముక్కలు విరిచి ఏదైనా బాక్స్లో పెట్టుకుంటే వారం రోజులు నిల్వ కూడా ఉంటాయి. ఇలా పట్టి అంతటిని ముక్కలుగా విరిచేసుకోవాలి. ఈ నువ్వుల పట్టి విరిచేటప్పుడు సాఫ్ట్గా విరగాలి. అలా సాఫ్ట్గా విరిగితేనే అది పట్టి అవుతుంది. ఇంకో విషయం, ఇక్కడ నువ్వుల పట్టి వేరు, నువ్వుల చక్కీ వేరు. మనం చేసిందైతే నువ్వుల పట్టి. పట్టి అంటే సాఫ్ట్గా విరుగుతుంది, నువ్వుల చక్కీ అంటే గట్టిగా విరుగుతుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా సాఫ్ట్గా విరగాలి. ఇలా సాఫ్ట్గా విరిగితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.